హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల రాత పరీక్షకు ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ అన్ని రకాల ఎగ్జామ్స్కి ఉపయోగకరంగా ఉంటాయన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, గుంతకల్లు రైల్వే డివిజన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని గుర్తించాలి. గుంతకల్లు రైల్వే డివిజన్ వచ్చి 1956వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1956. తర్వాత క్వశ్చన్ చూద్దామండి. తిరుపతి ఉండు శ్రేణి ఏది? తిరుపతి ఉండు శ్రేణి ఏదంటే కన్నా 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి శేషాచలం శ్రేణి అనమాట. శేషాచలం శ్రేణి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ జయమంగళ నది ఏ నది యొక్క ఉపనది అనేసి క్వశ్చన్ ఇచ్చారు. జయమంగళ నది ఏ నది యొక్క ఉపనది అంటే కన్నా పెన్నార్ నది యొక్క ఉపనది అవుతుందన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. జయమంగళ నది పెన్నార్ నది యొక్క ఉపనది. పెన్నార్ నది యొక్క ఉపనది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది కొండలలో వేటిని స్థానికంగా ఏనుగు మల్లమ్మ కొండలు అని కూడా పిలుస్తారు? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది కొండలలో వేటిని స్థానికంగా ఏనుగు మల్లమ్మ కొండలు అని పిలుస్తారు? ఫ్రెండ్స్, ఆన్సర్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది కొండలలో వేటిని స్థానికంగా ఏనుగు మల్లమ్మ కొండలు అని పిలుస్తారంటే కన్నా హాస్లీ కొండలనండి. హాస్లీ హిల్స్ అంటారు కదా, హాస్లీ హిల్స్. ఈ హాస్లీ కొండల్ని ఏనుగు మల్లమ్మ కొండలు అనేసి కూడా పిలుస్తారనమాట. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది ఈ క్రింది వాణిని వేరుపరచును. ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది ఈ క్రింది వాణిని వేరుపరచును అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని గుర్తించాల్సిందైతే ఉంటుందన్నమాట. వేటిని వేరుపరుస్తుందంటే కన్నా ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవ్వండి. గుంటూరు ప్రాంతం నుండి కృష్ణా ప్రాంతాన్ని వేరుపరుస్తుందన్నమాట. కృష్ణానది గుంటూరు ప్రాంతం నుండి కృష్ణా ప్రాంతాన్ని వేరుపరచడం అయితే జరుగుతుంది. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో అన్నిటికన్నా పెద్దదైన పులుల సంరక్షణ స్థలం ఏది? ఫ్రెండ్స్, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. భారతదేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం లేదంటే కన్నా భారతదేశంలో అతిపెద్ద పులుల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏదైనా కానీ మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఆ భారతదేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉందన్నమాట. శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ స్థలం అనమాట. శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ స్థలం అనమాట. దీన్నే నాగార్జున సాగర్ శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ స్థలం అనేసి ఆప్షన్ ఉన్నా కానీ మీరు ఆన్సర్ అయితే గుర్తించాల్సింది ఉంటుంది. నాగార్జున సాగర్ శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అని లేదంటే కన్నా శ్రీశైలం వన్యప్రాణి అభయారణ్యం అని కానీ ఆప్షన్ ఉన్నా కానీ మీరు ఆన్సర్గా గుర్తించాల్సిందైతే ఉంటుంది. అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉందండి. ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సినటువంటి ప్రశ్న, ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. నెల్లూరు జిల్లాలోని తూర్పు కనుమలను ఏమని పిలుస్తారు? నెల్లూరు జిల్లాలోని తూర్పు కనుమలను ఏమని పిలుస్తారంటే కన్నా ఆన్సర్ వచ్చేసి వెలికొండలు అనేసి పిలుస్తారనమాట. వెలికొండలు అనేసి పిలుస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మీరు గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు చెప్తున్నది, రైల్వే వ్యాగన్లు రిపేరు చేసే కర్మాగారం ఎక్కడ ఉంది? రైల్వే వ్యాగన్లు రిపేరు చేసే కర్మాగారం ఎక్కడ ఉంది అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. విజయవాడలో ఉందన్నమాట. రైల్వే వ్యాగన్లు
రిపేర్ చేసే కర్మాగారం విజయవాడలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో రైల్వే వ్యాగన్లు రిపేర్ చేసే కర్మాగారం ఉంది. తర్వాత క్వశ్చన్ని చూద్దాం. మాచ్ఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టును ఉమ్మడిగా నిర్వహిస్తున్న రాష్ట్రాలు. మాచ్ఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టును ఉమ్మడిగా నిర్వహిస్తున్న రాష్ట్రాలు. ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలు అన్నమాట. మాచ్ఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టును ఉమ్మడిగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రాలు. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. ఇటీవల ఇచ్చట ఖనిజ నూనె నిక్షేపములు కనుగొనబడెను. ఏ ప్రాంతంలో ఖనిజ నూనె నిక్షేపాలను కనుగొన్నారు అంటే కనుక ఆన్సర్ వచ్చేసి గోదావరి హరివానంలో అనమాట. గోదావరి హరివానంలో ఖనిజ నూనె నిక్షేపాలను కనుగొనడం అయితే జరిగిందండి. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఆహార సేకరణ తెగకు చెందిన చెంచులు ఏ ప్రాంతం అందలి వారు. ఆహార సేకరణ తెగకు చెందిన చెంచులు ఏ ప్రాంతం అందలి వారు అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నల్లమల ప్రాంతం మందలి వారు అనమాట. ఆహార సేకరణ తెగకు చెందినటువంటి చెంచులు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏ లోహరహిత ఖనిజం విస్తారంగా లభిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో ఏ లోహరహిత ఖనిజం విస్తారంగా లభిస్తున్నది అంటే కనుక ఆప్షన్ 2 అండి. సున్నప్రాయ్ అనమాట. సున్నప్రాయ్. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల వన్య ప్రాంతాలను ఏ ఉద్భిజ్జ రకం అంటారు. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల వన్య ప్రాంతాలను ఏ ఉద్భిజ్జ రకం అంటారు అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఆయన రేఖ ప్రాంత శుష్క సతత అరణ్యములు అంటారనమాట. ఆయన రేఖ ప్రాంత శుష్క సతత అరణ్యములు అనేసి అంటారనమాట. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. ఉభయ గోదావరి జిల్లాల్లోని కొండల పేరు. ఉభయ గోదావరి జిల్లాల్లోని కొండల పేరు ఏమి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు అనమాట. ఉభయ గోదావరి జిల్లాల్లోని కొండల పేరు ఏమి అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. పాపికొండలు అనమాట. పాపికొండలు. ఉభయ గోదావరి జిల్లాల్లోని కొండలను వచ్చేసి పాపికొండలు అనేసి పిలుస్తారు. తర్వాత క్వశ్చన్. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఏ దేశం నుండి సహాయం తీసుకున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఏ దేశం నుండి సహాయం తీసుకున్నారు అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. రష్యా దేశం నుంచి సహాయం తీసుకోవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మరిన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.